యస్య భూమిః ప్రమాంతరిక్షముతోధరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం ఇంద్ర అనే నామము పరమాత్మకు వర్తిస్తున్నది. క్షుద్ర వ్యక్తులు క్షుద్రత్వాన్ని విడిచి పరమాత్మను శరణం పొందితే వారు కూడా తరించగలుగుతారు. సోమరతనము విఘ్నమే. ఇలాంటి విఘ్నముల నుండి మీరు చేసినటువంటి కర్మలు ఏమైతున్నావో ఆ కర్మలే మీకు ఫలీభూతం అయిపోయి మీకు సమస్యల రూపంలో కష్టముల రూపంలో అబ్బబ్బా మీకు భయంకరంగా అవన్నీ కల్పిస్తుంటాయి. ఇవన్నీ కూడా దేనికి వస్తున్నాయి? మీరే చేసుకున్నారు కదా గత జన్మలలో. ఆ చేసినవి మీకు వస్తాయి. ఇక మీరు ఎప్పుడైతే జ్ఞానప్రాప్తి అయిపోయిందో, జ్ఞానప్రాప్తి అయిన తర్వాత మీరు ఇక వాడి జోలికి వెళ్ళకండి. మీ ద్వారా ఇంక ఏ విధమైన వికర్మ జరగకూడదండి. వికర్మ జరగకూడదంటే మీరు ఏం చేయాలండి? యమనియమాల దగ్గరికి వెళ్ళిపోండి. దాన్ని ఎదురుగా పెట్టేసేసుకోండి. ఆ యమనియమాలు ఎదురుగా పెట్టేసుకొని నేను ఈ విధంగా ఉంటున్నానా, హింస చేస్తున్నానా, నా సంకల్పముల ద్వారా కానీ, మాట ద్వారా కానీ, దృష్టి ద్వారా కానీ, కర్మల ద్వారా కానీ ఏ విధంగా హింస జరగకూడదు. నేను సత్యమే మాట్లాడుతున్నానా, ఎప్పుడు ఆల్వేజ్ ట్రూత్, సత్యమే మాట్లాడాలి. తాను ఇతరులను నొప్పించుక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నేను బాధపడకూడదు, మీరు బాధపడకూడదు, జాగ్రత్తగా తప్పించుకొని పోవడమే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చ యత్ స్వ అధ్యాయాభ్యాసం చైవ వాంగ్మయ తపోచ్యతే. ఈ మాట ద్వారా చేసే తపస్సు అయిపోతుంది. అది వాచా తపస్సు. ఇతరులకు ప్రియం కలిగించడము, హితం కలిగించడము, అంతే తప్ప ఇంకొక రెండు జోలికి వెళ్ళకూడదు. నేను ఇలాగ మీరు వాచా ద్వారా సత్యాన్ని వచించాలి. ఇదన్నమాట మీరు సాధన చేయాల్సింది. ఇదన్నమాట పూజ, ఇదన్నమాట ఆరాధన, ఇదన్నమాట ఉపాసన. ఇవన్నీ చేయడం మానేసి పక్కన పెట్టేసేసుకొని మీరు చేసే కార్యక్రమం ఏదేదో చేసేసుకొని దేనికి చేస్తున్నారు చెప్పండి. పోనీ నేను ఆ పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా దేనికి చేస్తున్నారండి? అమ్మా సిహెచ్ లక్ష్మి, దేనికి చేస్తున్నావు తల్లి? నువ్వు చేస్తున్నావా మానేసావా? మైక్ 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 బీభత్సంగా ఏం చేసినా పరమాత్మనే స్మరించుకుంటున్నాను అని చెప్పి. ఇప్పుడు ఆ బీభత్సం అంతా పోయిందా? అంటే ఆ బీభత్సం పోయిందండి. రైట్. అమ్మ జూనదేవి, ఇప్పుడు బీభత్సాలు ఇవన్నీ పోయా? నిర్మలంగా మనసు తయారైపోయిందా? ప్రశాంతంగా తయారైందా? అన్ని పోయి హ్యాపీగా ప్రశాంతంగా శాంతిగా ఉన్నాను అన్ని గారు. చాలా సంతోషం తల్లి. అయ్యా ప్రసాదరావు గారు, నేను సాధారణంగా పూజా కార్యక్రమాలు అవి చేయనండి. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి మా తల్లి గారు నేర్పించినటువంటి విధానం మనసులోనే జపించుకోవడం. అలా చేయగా ఏమైందంటే ఊపిరి పీల్చడం ఎంత సర్వసామాన్యమో భగవద్ధానము అంతే సామాన్యంగా అలవర్చుకున్నటువంటి ఒక మా తల్లి గారి కృప వల్ల నేను ఒక అదృష్టవంతుడనే చెప్పగలను. నేను పూజలు చేయకండి. ఎప్పుడు పూజ చెయ్యనంటే మీ భావము బాహ్య ప్రపంచంలో ఇప్పుడు చేసే విధానాన్ని బట్టి అది మీరు చేయనంటున్నారు. కానీ వాస్తవానికి పూజ అనేటప్పటికి ఏమిటంటే ఆత్మార్పణ, ఆ పరమేశ్వరుడికి సమర్పించుకోవడం. పరమేశ్వరుని యొక్క ఆజ్ఞలను, శాసనములను, నియమములను ఆచరించడమే పూజ. అది మీకు వచ్చింది అనుకుంటున్నాను. చాలా సంతోషం అండి. దాసరి రామానుజుల వారు అంటే నైమిత్య కర్మలో భగవంతుణ్ణి ధ్యానంలో ఉంచుకొని పనులు చేసుకోవడం. అది ఉదయకాలము సాయంకాలము భగవంతుని యొక్క ఉపాసన సంధ్య, నిత్య నైమిత్య కర్మలో భగవంతుని యొక్క దృష్టి కలిగి ఉండడం అనేది చేస్తూ ఉన్నాం. అదే పూజ. చాలా మంచిదండి. భగవంతుడు మనం చెప్పాడు ప్రాణకర్మ, సంధ్యావందనము, యజ్ఞక్రియ. ధర్మం తప్పకుండా మన జీవన విధానంలోనూ ధర్మ మార్గంతో, న్యాయ మార్గంతో సత్యంగా జీవించడమే అదే పూజ. అంతమించి ఇంకేమీ లేదు. దీనికోసం భయంకరంగా సృష్టించేశారు ఆచారాలు, సాంప్రదాయాలు, అవన్నీ కూడా కాదు. ఈ విధంగా
దాటి వెళ్ళి వివిధ కష్టముల నుండి భయమునందక ఈ ప్రపంచము నుండి సురక్షితంగా తరించి వెళ్ళుదురు. ఎవరు? దుష్టాశక్తులతో ఉండినటువంటి వారు కూడా వారి విధానాన్ని మార్చుకొని పరమేశ్వరుడికి సంరక్షణ, ఆయన రక్షకుడిగా నిలుపుకొని ఆయనతో ఉంటూ వారి జీవన విధానం మార్చుకుంటే వాళ్ళు కూడా తరించి వెళ్ళిపోతారు అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. కావున పరమేశ్వరుని దివ్య సామర్థ్యము మరియు సంరక్షణను ఎల్లరూ పొందవలసియుండును. ఆ పరమేశ్వరుని యొక్క సామర్థ్యాన్ని, ఆయన సంరక్షణను, ఆ పరమేశ్వరుడు ఒక్కడే మనందరికీ సంరక్షకుడు. యావత్తు విశ్వంలో సర్వ జీవకోటికి కూడా ఆయనే సంరక్షకుడు. అలాంటి సంరక్షకుడైనటువంటి ఆ పరమేశ్వరుని గుర్తించాలి నేను. ఇక నేను గుర్తించకపోవడానికి కారణం ఏమిటంటే నాలో అవిద్య. ఈ అవిద్యకి కారణం ఏమిటంటే ఇంద్రియ సుఖములు. ఈ ఇంద్రియ సుఖములకు కారణం ఏమిటంటే బాహ్య ప్రపంచంలో ఆకర్షణలకు నేను వశమవ్వడము, వాటి ద్వారా ఏదో ప్రాప్తం చేసుకోవాలనుకోవడము, తద్వారా ఇంద్రియ సుఖముల ద్వారా నేను ఆనందంగా జీవిస్తున్నాను అనే భ్రమలలోనికి వెళ్ళిపోతున్నాడు సామాన్యుడిగా ఉండేటట్టు కొంతమంది. ఇంకా కొంతమంది ఉన్నారు, అబ్బాయి ఇది కాదని చెప్పేసి ఆధ్యాత్మిక మార్గంలో వస్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చినటువంటి వారందరికీ కూడా ఇదే ప్రశ్న. ఆధ్యాత్మిక మార్గంలో జీవనయాత్ర సాగించేటటువంటి నా ప్రియ ఆత్మ బంధువులు, ఆత్మీయ సోదర సోదరీమణులు, ఎంతవరకు మీకు సంయమము వచ్చినది? ఎంతవరకు ఇంద్రియ నిగ్రహణని కలిగి ఉంటున్నారు? మీ లోపల ఇంద్రియంలో ప్రలోభములు చెందకుండా మీ స్వాధీనతలో ఉంచుకుంటున్నారు. మీ స్వాధీనం అంటే ఆత్మ స్వాధీనత అన్నమాట. మీ ఆత్మ స్వాధీనతలోనికి మీ ఇంద్రియములు వచ్చేసినవా? దృష్టి చలించటం లేదా? మనస్సు చలించటం లేదా? ఇంద్రియ సుఖములు మీకు బాహ్య ప్రపంచం మీదకి కానీ, వ్యక్తుల మీదకి కానీ, మా ప్రకృతి ఆకర్షణకు కానీ వెళ్లకుండా మీ స్వయంలో ఆత్మ యొక్క స్థితిలో మీ స్వధర్మములో ఉంటున్నారా? దైవం పేరుతోటి మీరు చేసే విధానాలలో యథార్థ సత్యం తెలుసుకొని ఆ యథార్థ మూల స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడితోటి మీరు సంబంధం పెట్టుకొని ఆయన ఆజ్ఞలని, ఆయన శాసనములను, ఆయన నియమములను మీ జీవితంలో ఆచరిస్తూ ఆయనకి ప్రతిరూపముగా మీరు దైవత్వంతో మీరు కనబడుతున్నారా? భగవంతుని జ్ఞానమే చెప్తున్నాము, పరమాత్మ జ్ఞానమే చెప్తున్నాము, లేదా మేము పరమాత్మతోటే ఉంటున్నాము. తప్పకుండా చాలా మంచిది, అలాగే ఉండండి. కానీ మీ నడవడిక మారాలి కదా. ప్రలోభాలకు వెళ్ళకూడదు కదా, భ్రమలలోనికి వెళ్ళకూడదు కదా, భ్రాంతిలోనికి వెళ్ళకూడదు కదా, అవగాహన లేనిటువంటి విధానంతో జ్ఞానం చెప్పకూడదు కదా. మరి ఇవన్నీ కూడా మీరు ఆచరిస్తున్నారా? ఇవన్నీ ఆచరించుకుంటూ మారడమే మీకు దైవత్వం రావడం. అది ఇక్కడ చెప్తుంది. తరించి వెళుదురు. కావున పరమేశ్వరుని దివ్య సామర్థ్యము మరియు సంరక్షణను ఎల్లరూ పొందవలసి ఉండును. తోడుతో అంటే మీరు చేస్తున్న దానితో విద్వాంసులు కూడా దేవతలు అనిపించుకుందురు. అది దేవత అంటే ఎవరిక్కడ? యో దివ్య యో సత్యం వదంతి తే వై దేవాహ. అది దేవత అంటే సత్యాన్నే వచించేటటువంటి వారు, సత్య మార్గాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు, సత్యాన్ని అంగీకరించి తనలో ఉండే అవిద్యని పారద్రోలి తను ఎంతవరకు ఏ సిద్ధాంతములతో ఉన్నాడో అవి ఆ సిద్ధాంతములన్నీ కూడా సత్యానికి భిన్నముగా ఉంటే వాటిని విడిచిపెట్టేసేసేసి సత్య అనుష్ఠానముతో జీవనత సాగించేటటువంటి వారే దేవతలు. యో సత్యం వదంతి తే వై దేవాహ. వాడు దేవతలు అయిపోతున్నారు. ఇక్కడ వాడు దేవతలుగా అనిపించుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఎలాంటి దేవతలంట? చైతన్య దేవతలు వీళ్ళు. ఇదేంటండి చైతన్య దేవతలు అంటున్నారు, ఇంకో దేవత ఉన్నారు ఏంటండి అని కౌంట్ మళ్ళీ ఆలోచన వస్తుంది. ఎస్, ఇంకొక దేవత కూడా ఉంది, అదే జడ దేవత. ఈ సృష్టిలో మూడు దేవతలు ఉన్నవి. దీనినే ముక్కోటి దేవతలు అంటారు. ముక్కోటి దేవతలు అనగానే మళ్ళీ ఇక్కడ అర్థాలు మారిపోయి చాలా మందికి సంఖ్యాపరంగా 3 కోట్లు అని సంఖ్యాపరంగా తీసుకుంటున్నారు. సంఖ్యా ప్రమాణంగా కాకుండా దాని అర్ధ సహిత ప్రమాణంతో తీసుకుంటే 3 కోట్లు అంటే 3 విధముల దేవతలు. ఎవరి 3 విధముల దేవతలు?
ఆత్మదేవత, ప్రకృతి దేవత, పరమాత్మ దేవత. ఇదన్నమాట ముక్కోటి దేవతలు అంటే అర్థము. మరి నేను ఇప్పుడు దేవతగా మారాలా, క్షుద్ర శక్తి గల మానవుడుగా ఉండాలా? నేను ఇక్కడ క్షుద్రశక్తి మానవుడు అంటే అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, ఇంద్రియ సుఖముల గురించి బాహ్య ప్రకృతిక ఆకర్షణలకు వశమైపోయి ఆ ప్రకృతి నుంచి ఏదో ప్రాప్తం చేసుకోవాలని అక్కడ జీవనత సాగించేటువంటి విధానాలతో వెళ్ళిపోయేటటువంటి వారు క్షుద్రశక్తులు కలిగినటువంటి మానవుడు. ఈ ప్రకృతి యొక్క శక్తి నుంచి విడిపడిపోయి పరమేశ్వరు యొక్క సంరక్షణను ప్రాప్తం చేసుకుని ఆయనకే శరణాగతమయ్యి ఆయన గుణములను స్వయములో స్వీకరిస్తూ ఆజ్ఞలని, శాస్త్రములను, నియమములను ఆచరించుకుంటూ వస్తుంటే వీడు దేవత అయిపోతాడు. అదే తేడా, అంతమించి ఇంకేవి కూడా కాదు. కాబట్టి తోడుతో విద్వాంసులు కూడా దేవతలు అనిపించుకుందరు. వారి ఉపదేశమును విని జ్ఞానార్జన వనర్చవలను. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. పరమేశ్వరుని యొక్క విధి విధానాలలో ఎవరైతే ఉన్నారో, ఈ విద్వాంసులు నడుస్తున్నారో, ఆ విద్వాంసుల దగ్గరికి వెళ్ళి వాడు చెప్పే విధానాలని స్వయంలో ఆర్జన చేసుకుంటే వీడు కూడా తరిస్తాడు. అదండి విషయము ఈ మంత్రానికి. ఎవరికైనా అనుమానాలు ఉంటే అడగండి, సంశయాలుంటే చెప్పండి సార్. ఆచార్య, ఇదివరకు మనం చర్చిస్తున్న సమయంలో ఇంద్ర అనగా పరమాత్మయే, ఆ పరమేశ్వరుడే. అంతేగాని మనం ఇప్పుడు అనుకుంటున్న విధంగా ఇంద్రుడు అనేవాడు ఒక వ్యక్తి, అతను ఒక రాజ్యం ఉంటుంది, స్వర్గం ఉంటుంది, అందులో దేవతలు వగేరాలు ఉంటారు, ఆయనకు ఒక ఆస్థానం ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. అది సరికాదు. ఇంద్ర అనగా పరమాత్మ అని బోధించారు, వేదంలో స్పష్టంగా రాయబడి ఉంది. మరి అటువంటప్పుడు తరతరాలుగా జ్ఞానులు, మునులు, ఋషులు, విద్యావంతులు, పీఠాధిపతులు వగైరాలు ఇటువంటి సత్యాల్ని అనేక గ్రంథములలో గుర్తించి ప్రజలను ఎందుకు ఈ విధంగా తప్పు మార్గం పట్టిస్తున్నారు, ఒకవేళ తప్పుడు మార్గం పట్టిస్తున్నప్పుడు ఈ పీఠాధిపతులు అనుకునేటటువంటి మహాత్ములు దీన్ని ఖండించి ఎందుకు దీని నుంచి తొలగించరు? మంచి ప్రశ్న వేశారు సార్, వండర్ఫుల్ ప్రశ్న. ఏమని చెప్పంటారు? మహర్షి దయానంద సరస్వతుల వారు, మహర్షులు దయానంద సరస్వతుల వారు ఇవన్నీ ప్రబలమైపోతున్నప్పుడు ఖండన ముండలను ఎక్కడికక్కడ గోష్ఠులు పెట్టించి అందరినీ కూడా ఖండించి యథార్థ జ్ఞానం చెప్తుంటుంటే ఈ పండితులోకమంతా కూడా ఆయన్ని సంహరించడానికి, ఆయన్ని అవమానించడానికి రాళ్లతో కొట్టారు, కర్రలతో కాసి కొట్టడానికి ప్రయత్నం చేశారు, చెప్పులు విసిరారు, విరుద్ధమైన జ్ఞానం చెప్తున్నామని. అన్నిటినీ కూడా లెక్క చేయక యథార్థ సత్యాన్ని బయట పెడుతున్నప్పుడు కాశీలో ఒక గోష్ఠి జరిగింది. కాశీ మహారాజు దగ్గర 300 మంది పండితులతో ఈయన ఒక్కడే ఉంటూ గోష్ఠి జరిపించేటప్పుడు ఈయన చెప్పిన విధానానికి, ఇప్పుడు నడుస్తున్న విధానంతో ఈ పండితులు ఉన్నారు. దీనికి భిన్నంగా వేద ప్రమాణములతో మహర్షుల వారు ఉన్నారు. వీళ్ళ మధ్యన ఒప్పందం ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో ప్రాణత్యాగం చేయాలని. సరే, గోష్ఠులు ఇక్కడ జరిగాయి. రకరకాల విధానాలతో గోష్ఠి జరుగుతుంది. వాళ్ళు ఓడిపోతున్నారు, ఎక్కడ నిలబడలేకపోతున్నారు, ఎక్కడ ఒక్క దేనికి నిలబడలేకపోతున్నారు. అన్నిటికీ ప్రమాణాలు చూపించేసేస్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి. ఇంకేం చేయలేక అర్థం కాక రసాబాస్ చేసి పడేశారు, చెప్పులు విసిరేశారు, రాళ్ళు విసిరేశారు. ఓడిపోతున్న సంగతి అర్థమైపోయింది. సభనంతా భ్రష్టు పట్టించేశారు. అప్పుడు వీరి మహర్షుల వారి ముఖ కవళికలలో ఏ విధమైన కూడా వాళ్ళ మీద ద్వేషభావం లేదు,
ప్రేమ వాత్సల్యాన్ని చూపించారు. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న వ్యక్తి మహర్షుల వారి దగ్గరకు వచ్చి తర్వాత వాళ్ళు అన్ని రకాలుగా చేస్తున్నప్పుడు, స్వామి మీ నుంచి ఏ విధమైనటువంటి ప్రతిఘటన కనబడలేదు, మీ యొక్క ముఖ కవళలలో మేము చూస్తూ ఉన్నాము, ప్రశాంతత అలాగే ఉన్నది, దయ ఆ యొక్క చిరునవ్వుతోటి ఉన్నారు తప్ప మీ నుంచి ఏ విధంగా వ్యతిరేకతకు రాలేదండి, ప్రతిఘటన చూడలేదంటే మహర్షుల వారి సమాధానం ఏంటి అంటే, వారు చిన్నపిల్లలు, జ్ఞానం అర్థం చేసుకోవటం లేదు. చేసుకుంటారు, సమయం వస్తుంది. జ్ఞానం చెప్పడానికే పరమేశ్వరుడు నన్ను పంపించాడు అని ఎంత ఉదాత్తమైనటువంటి భావనతో ఉన్నారు. ఇంక వీడిలాగా చావడం చెప్పేసేసి కాలకోట విషయంలో వజ్రాన్ని నూరి ఇతని పరిచాలకుని మహర్షుల వారి తాలూకా పరిచాలకుని వశపరుచుకొని అతని ద్వారా భోజనంలో విషప్రయోగం చేయించి తీశాడేమి మహర్షి దయానంద సరస్వతి వారిని. ఆ విషయం తెలిసిన తర్వాత వీరికి అనేక విధాలుగా యోగా ప్రక్రియలు ప్రయోగించి వమన క్రియలు చేసినప్పటికీ కూడా లోపలికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఎక్కడికక్కడికన్నీ ఖండించుకుంటూ చేసుకుంటూ వచ్చేస్తే శరీరం మెల్లిమెల్లిగా క్షీణించిపోవడం ప్రారంభించింది. అప్పుడు ఈ విషయము ఫాలోవర్స్కి తెలిస్తే నిన్ను చంపేస్తారు, నాయనా నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అని ఇంత ధనం మూటగట్టి ఇచ్చేసి ఇక్కడ ఉండకు, ఉంటే చంపేస్తాడు, నా పరిచాలకుని పంపించాడు. ఎంత గొప్ప స్థితి అది. ఇప్పుడు ఉండేటటువంటి విధానాలన్నిటికీ కూడా మూల సిద్ధాంతానికి భిన్నంగా ఉన్నాయండి. నిన్న మీకు వీడియో చూపించాను, చాగంటి కోటేశ్వరరావు గారి విషయం మళ్ళీ ఇక్కడ కొంచెం ప్రస్తావన చూపిస్తాను. వేదాలలో పరమాత్మ శరీరం ధరించుతాడని ఉన్నదా? 20,500 మంత్రాలు తీసి చూస్తే ఒక్క మంత్రం కూడా పరమాత్మ శరీరం ధరించుతాడని లేదు. ఒకటి, పరమాత్మని నమ్ముకొని భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల్ని శిక్షించే, ఎవరైతే హింసిస్తే పరమాత్మ అవతరించి వాళ్ళని చంపేస్తాడు అని అక్కడ వచించారు చాగంటి కోటేశ్వరరావు గారు. మరి కశ్మీర్ ఫైళ్లను, అక్కడ కాశ్మీర్ ఘటన చూసినట్లయితే అంతమంది పండితులు భయంకరంగా ఆడవాళ్ళని ఆ రంపపు మిషన్ పెట్టి అడ్డంగా చీల్చేస్తే, శిరస్సులు ఖండించే భయంకర అకృత్యాలు అక్కడ చేశారు ఈ ముస్లిం సోదరుడు. మరి అప్పుడు పరమాత్మ ఎందుకు అవతరించి వాళ్ళని చంపలేదు? మరి ఈ ప్రవచనం ఏమైంది? ఇక్కడ పోయినట్టే కదా, వీగిపోయింది కదా. నా ద్వారా వేదములలో ఈ విధంగా ఉన్నది వేదాలను చూపిస్తున్నప్పుడు వేదాల మీద విరుద్ధ భావం వచ్చేస్తుంది కొంతమందికి. అలాగనే గోహత్యలు చేస్తే పరమాత్మ వాళ్ళని చంపేస్తాడు అవతరించి అని చెప్పారు. గోహత్యలు చేయడమే కర్మ, గోవులనే కబేళాలలో బంధించేసి బ్రతికుంటుండగా చర్మాలు చీల్చేస్తున్నారు. మాంసముతో పక్కబడిపోతుంది, చర్మం బయటకు వచ్చేస్తుంది. ఆ మాంసాన్ని ప్యాకింగ్ చేసేసేసి పంపించేస్తున్నారు. మరి ఎందుకు పరమాత్మ అవతరించి చంపలేదు? వాడెవడో అడిగాడని కాదు, ఇప్పుడు నేనే అడుగుతున్నాను, పరమాత్మ ఎందుకు అవతరించి వాళ్ళని చంపటం లేదు? మరి మీరే కదా అన్నారు, అయ్యా చాగంటి కోటేశ్వరరావు గారు, గోవుని హింసిస్తే వాళ్ళని సంహరిస్తాడని చెప్పి అన్నారు కదా, భక్తుల్ని హింసిస్తే పరమాత్మ అవతరించి చంపుతాడన్నారు కదా. మరి వేదములనికి ఎవరైనా సరే విపరీతంగా దూషిస్తే వాళ్ళని సంహరిస్తాడు పరమాత్మ అని అన్నారు కదా. మరి ఎక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు? పరమాత్మ ఎక్కడ అవతరించాడు? ఇలాంటి ప్రవచనం చెప్పటం వేదాలకు ఉండేటువంటి మహిమ మహత్వం ఏదైతే ఉందో అది భ్రష్టు పెట్టేస్తుంది ఇలాంటి ప్రవచనాల వలన. ఎందుచేత ఇప్పుడు అంత విరుద్ధంగా కనబడిపోతుంది. మరి విరుద్ధంగా కనబడుతున్నప్పుడు ఎందుకు పరమాత్మ అవతరించి ధర్మస్థాపన చేయటం లేదు? అప్పుడెప్పుడో 5,000 సంవత్సరాల కింద ధర్మస్థాపన చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు ధర్మస్థాపన చేయడు? ఇప్పుడు ఇదే అడుగుతున్నాను ప్రశ్న. ఏం సమాధానం? ఇలా ఉన్నదండి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా. యథార్థవాది లోక విరోధి, యథార్థాన్ని బోధించేటటువంటి వారందరూ కూడా విరోధులుగా మారిపోతారు. ఇప్పుడు అందరూ కూడా వేద మూల సిద్ధాంతమునకు భిన్నముగానే నడుస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవస్థ ఏదైతే బోధిస్తున్నదో వీళ్ళ సామర్థ్యముతో వేదాలను అడ్డుపెట్టుకుని చెప్పుకుంటున్నారే తప్ప అది సరైన విధానము కాదు. వేదము యథాతథంగా బయటకు చెప్పాలి.
వేదములోని మంత్రాలకు యథాతథంగా చెప్పాలి. సెక్యులరిజం పాయింట్ తీసుకొని అల్లా అన్న పరమాత్మయే, యోహో అన్న పరమాత్మయే, పరమాత్మయే అని చెప్తున్నారు. ఈ అల్లా మతం ఎప్పుడు వచ్చింది, యోహో మతం ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరాల కిందట వచ్చింది. మరి పరమాత్మ వేదజ్ఞానం ఎప్పుడు చెప్పాడు? 1,000 సంవత్సరాల కిందట చెప్పాడు. ఆ 1,000 సంవత్సరాల కిందట చెప్పిన జ్ఞానములు ఏంటంటే ఆ మంత్రాలను కొన్ని తీసుకొని దానికి అనుగుణంగా వీళ్ళ తాలూకా గ్రంథాలు రచించుకుంటే ఆ గ్రంథాలలో ఉండే ఆ విధానాలు చూసి అందులోనూ కూడా పరమాత్మ చెప్తున్నాడు కదా, ఇదే కదా అది చెప్పాడు, మరి ఎందుకు దాన్ని స్వీకరించకూడదు? ఈ విధమైనటువంటి అవిద్యతతో కూడిన జ్ఞానాన్ని ప్రజల మధ్యకి తీసుకుని వెళ్ళిపోయి అల్లా అన్న, యోహోవా అన్న, ఈ రెండు అన్నిటికీ మూలం ఒక్కటే, అంతా దేవుడే అని చెప్పేసి స్థితికి దిగజారిపోయింది ఈ మానవ సంతతి. ఇప్పుడు దీని నుంచి బయటపడాలి. ఎక్కడ అసత్యములు ఉన్నావో అవన్నీ ఖండించుకుంటూ రావాలి. ఈ ఆధ్యాత్మిక సంస్థలు చెప్తున్న విధానాల్ని సంపూర్ణంగా ఖండించాలి. వాటి స్థానంలో నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ జగత్పిత యొక్క ఆరాధనే జరగాలి. జగత్పిత యొక్క ఆరాధనే జరగాలంటే ఏమిటంట? మళ్ళీ వాళ్ళలాగా చెయ్యాలా? కాదు. మీ చరిత్ర మారడము, పరమాత్మ యొక్క లక్ష్యములు ఏమైతే ఉన్నావో లక్షణములు, పరమాత్మ యొక్క గుణములు ఏమైతే ఉన్నావో గుణములను, కర్తవ్యములు ఏమైతే ఉన్నావో కర్తవ్యములను మీవిగా చేసుకుని మీరు జీవనయాత్ర సాగిస్తే తిరిగి ఆ పూర్వ కృతయుగం ఏదైతే అనుకున్నామో ఆ యుగం మళ్ళా వస్తుంది. ఈ భారతావని అఖండముగా జ్ఞాన సంపన్నతతో జ్ఞానముతో విరాజిల్లుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు దైవ స్వరూపాలుగా మారిపోతారు. అది రావాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూద్దాం. వెయిట్ అండ్ సీ. అది సార్. జౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి क्षमा शांतिरेधि ओम शांति शांति।